మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నల్గొండ గ్రీన్ విడ్స్ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా రావడం జరిగింది. వీళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి పూర్తి వివరాలు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి సార్, అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కార్మికులు పద్మశాలి కులాలు చాలా పెద్ద ఎత్తున ఓట్లున్నాయి. మాయి ఉన్నా కూడా ఇక గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ మా గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అసెంబ్లీలో మా గురించి స్పందిస్తలేరు. స్పందించి రుణమాఫీ చేసి 2024 ఆగస్టు 7వ తారీఖు నాడు ప్రకటించారు. ఇప్పటికి కూడా ఇంకా రుణమాఫీ మేము మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ధర్నా చేసినాం. కమిషన్ ఆఫీస్ ముందల ధర్నా చేసి కూడా ఆ రోజు అప్పుడే విడుదల అవుతున్నట్టు టీవీలో ఇచ్చారు, పేపర్లు ఇచ్చి ఆ రోజు అయిపోయిందని ప్రకటన వరకే మిగిలింది తప్ప ఏ కార్మికుల అకౌంట్ లో కూడా ఎక్కడ కూడా డబ్బులు పడలేదు. కార్మికులు మన చండ్రుల విషయంలో కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంటే ఒక రాయకు నాయకుడు కానీ పద్మశాలి కుల బాంధవులు ఎవరు కూడా మళ్ళీ పాపడవలేదు. ఇక్కడ ఏంటంటే చేనేత కార్మికులు ఏం చేయలేరు, చేనేత వారికి ఇంతే ఉండరు, ధర్నా చేస్తారు, వరుతారు, లెటర్ ఇచ్చిపోతారు, గత వరకే ఉంటది అని ప్రభుత్వం దృష్టిలో కానీ నాయకుల దృష్టిలో కూడా అదే ఉంది. ఇక్కడ మా ఓట్లు ఉన్నాయి, మా కూడా ఉన్నాయి, మేము కూడా ధర్నాలు చేస్తాం. రేపు రోడ్ మీద కూడా బయట ప్లాన్ చేస్తున్నాం, రోడ్ మీద చేస్తాం, క్లాక్ టవర్ ధర్నాలు చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం. మామూలుగా ఏం చేయం, పెద్ద ఎత్తున చేస్తాం. దాని కూడా సిద్ధమవుతున్నాం. గవర్నమెంట్ ఎంత స్పందించి మాకు రుణమాఫీ ఏమిటో ప్రకటించి ఇస్తేనేమో బాగుంటది. మేము అడిగినాం, ఇస్తాను, ఇస్తే మాది మేము ఉంటాం కదా. అందరు రైతులకు ఇచ్చిర్రు, అందరికి ఇచ్చారు, అన్ని కులాలకు ఇచ్చిర్రు, మా కాడికి వచ్చేవరకు ఆపిరు. అదే విధంగా ఇక్కడ మాల్ ధర పెరిగి, నూనె ధర బాగా పెరిగి మాస్టర్ వర్స్ మొగ్గాలు నేర్పించే పరిస్థితి ఉంది. మొగ్గాలు నేర్పించలేదు. వలస సర్వే పరిస్థితి కూడా మాకు తొందరగా ఉన్నట్టు కొడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మా దగ్గర చీరలు కొట్టలేదు. టెస్కో ద్వారా చీరలు కొనాలి, గత ప్రభుత్వాలు కొన్నాయి, ఈ ప్రభుత్వం మా దగ్గర కొట్టలేదు. కొనాక మొగ్గాలు ఆపుతున్నారు, మొగ్గాలు ఆపుతూ పూట గడస్తలేదు. పూట గడవక కూలి పనులకు పత్తెర పోతున్నారు. అంత ఊళ్ళల్లో పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. మా గురించి పట్టించుకున్న నాయకులు లేరు, నాదులు లేరు కాబట్టి మేము బాగా పడే పరిస్థితి వచ్చింది. మేము పోరాడతాం, ధర్నాలు చేస్తాం, ఇంకేదైనా చేయాలని సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాల మీదకి వస్తుంది, మేమే కుటుంబం ఏదైనా చేయగలుగుతాం. దాని గురించి కోరుతాం. ప్రభుత్వం ఏంటో స్పందించి ఏడీ గారే కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి మాకు చేయగలరని కోరుకుంటున్నాం. ఎట్లా ఉందంటే పరిస్థితి, బర్వాతలో ఉన్నోడు బిర్యానీ దానం చేసినట్టే ఉంది మా బతుకులు. కనీసం ₹1,00,000 వచ్చినాయి అంటారు, బ్యాంకులో ఉన్నాయని అన్ని అంటారు. ఈ ₹1,00,000 ఇచ్చేస్తే మేము కనీసం ఒక కూడుదినో ఏదో చేసి మా బతుకులు. కానీ ఈ ₹1,00,000 పక్కన పడేసి, రుణమాఫీ పక్కన పడేసి ఏమంటారు అంటే వడ్డీలు కూడా మాఫీ చేస్తా, అన్ని కలిపి ఒకటేసారి ఇస్తామంటారు. మరి ఈ లోపు ఈ బతుకులు ఏం కావాలి? రుణమాఫీ కోసం ఏ కులంలో లేదు, ఏ దాంట్లో కూడా లేదండి. కేవలం ఒక నేత కుటుంబంలో మాత్రమే ఆత్మహత్యల కోసమే నేత కుటుంబాలు పుట్టినట్టు పరిస్థితికి వచ్చింది. మరి ఈ ప్రభుత్వాలైనా కానీ, ఈ ప్రతిపక్ష నాయకులైనా కూడా మాకు గుర్తించి కనీసం మా గురించి అసెంబ్లీలో మాట్లాడవా, లేదా మా వద్దకు వచ్చి మాట్లాడవా, మాకు మనోధైర్యాన్ని కల్పించరా అనేది కూడా ఎవరు చెప్తారు. పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదైనా చూపిస్తుంది. మరి మేము చేతగానులం అనుకుంటారా, మమ్మల్ని బలహీనం అనుకుంటారా? ఈ ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకో అంశానికి వచ్చినట్టు ఏమైతుందంటే 30 ఏళ్ల నుంచి కూడా రాజకీయం వెళ్తున్నట్టు ఈ కొమ్మారెడ్డి గారు కనీసం ఈ నల్లగొండ టౌన్ లో ఉన్నటువంటి ఒక 7-8 మంది పవర్లూమ్ కార్మికులు, జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది, 30,000 మంది నేత కార్మికులు ఉన్నా కూడా ఏ రోజైనా కూడా వాళ్ళ స్థితిగతుల గురించి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి, వాళ్ళ ఆకలి సాగుల గురించి కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మరి ఇటువంటి ఈ పెద్ద ఆయన మమ్మల్ని గాలికి వదిలేస్తున్నట్ట, మా గురించి మాట్లాడుతున్నట్ట అనేది కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమేదో మాట్లాడితే మమ్మల్ని రాజకీయాలు పూసేసి వీళ్ళు కావాలని పద్మశాలి ఎగనిస్ట్ అనేది కాదు. మాలో ఒక 2-3 కొనుక్కున్నంత మాత్రాన మేమంతా మీ వెనక ఉన్నామని ఎన్నడూ అనుకోకండి సార్. దయతలిసి మా కోసం మా ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు కాపాడాలి. ఎందుకంటే అందరికి ఇస్తారు, గొర్రెలు ఇస్తారు, బర్రెలు ఇస్తారు, చేపలు ఇస్తారు, అన్ని ఇస్తారు. మరి మా కాడికి వస్తే నువ్వులు ఎందుకు ఇయ్యరు? కనీసం రుణమాఫీ ఎందుకు చేయరు? మీరు రాజకీయం వస్తాను, మన సర్పంచ్ ఎలక్షన్ అంటారు, అంతే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకా 10 రోజులు అయితే ఎప్పుడు ఇస్తారా? మీరు ఇస్తందుకురా చేదగానో అనుకుంటారా మమ్మల్ని? మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మాకు ఎలక్షన్ కోళ్లతో సంబంధం లేదు, ఏది లేదు. మేము అమ్మగారు ఆడుకుంటాయని అసెంబ్లీ ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా ఓపిక పడుతున్నాం అండి. మా అసమర్థతగా, మా బలహీనత మీరు అసమర్థత అనుకోకండి. మేము తెగిస్తే ఇప్పటికి కూడా చెప్పారు, మేము ఆత్మత్యాగానికైనా సిద్ధంగా ఉందంటారు. మరో శ్రీకాంతాచారులు మా దాంట్లో ఇంటింటికి ఒక తయారయ్యిండు. అంత దూరం మాకు రానియకండి. మేము మరో శ్రీకాంతాచారి కూడా మా దాంట్లో పుట్టలేదు అని మీరు అనుకోకుండా మా కోసం ఏదైనా చేసి మా ఆత్మహత్యలను ఆపండి. అంతే తప్ప మీరేదో రాజకీయాల కోసం మా కోసం ఇది ఇస్తున్న ఎలక్షన్, ఇంకా 4 రోజులైతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంకా 4 రోజులు జెడ్పీటీసీ ఇస్తారా ఇవ్వరా? మాకు ఏదో ఒకటి చెప్పండి అనేదే మీ ప్రభుత్వం నడుతున్నారు. కోమారెడ్డి గారు కూడా మీరు జిల్లా మంత్రిగా ఉండి మాకు ఏం న్యాయం చేస్తారు మీరు మంత్రిగా ఉండి అనేది మీ సందర్భంగా ఆయన ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు. మంత్రి గారిని కలిసారా మీరు? మేము మంత్రి గారు కలుస్తాను కూడా మాకు కనీసం మాకు ఆ దారి కూడా మాకు తెలియదండి. మాకు ఆ చైతన్యం కూడా మాకు తెలియదు. మా కాడ ఏదో కొంతమంది 2-3 పెద్ద మనుషులను కొనుక్కున్నారు, వాళ్ళు ఆల్రెడీ కొనుక్కొని మేము ఎక్కడికక్కడ కూడా ఉద్యమాలు ఆపే ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. మా కాంగ్రెస్ అంటే రాదంటారు, ఎక్కడికక్కడ ఆపుతారు. కానీ మేమంతా
స్వతంత్రంగా వచ్చాం, మా నేత కుటుంబాల గురించి స్వతంత్రంగా వచ్చాం. కలెక్టర్ గారిని కూడా ఇప్పటికి 4-5 సార్లు కలిసినాం. ఏడీ గారిని అయితే మా చెప్పులు కూడా అరిగిపోయినాయి. ఏడీ గారిని కలిసి ఇప్పుడు ఇవాళ ఏదో ఇప్పుడు కొత్త కలెక్టర్ మా మీద దయదలసడం వల్ల ఈ రోజు కొంచెం క్లారిటీ అడగగలిగిండు. ఏమైంది, ఎందాక వచ్చిందంటే వచ్చినా సార్ బ్యాంక్ లో అనుకున్నాడు. మాకు బ్యాంక్ లో ఇంకెందుకు పడతలు, ఇదేమన్నా డోర్లు తీసుకొచ్చి ఏదైనా బాహుబలి సార్ అట్లాంటి తీయాలా, డోర్ తీసేదైతే కాదుగా, మీరు ఓకే అని మా దాంట్లో పడతాయి. ఇది కాకుండా రుణమాఫీకి పక్కన పడేసి మీరు ఏది వడ్డీల గురించి చెప్తారు. అరే వడ్డీలు మా చేతనైనా కడతాం, చేత కాకుండా మహిళలు తాళాలు వేసుకుంటారు, బ్యాంక్ కూడా ఇష్టం. మీరు చేతనైంది మీరు ₹1,00,000 చేయాలి కదా, ఇది పక్కన పెట్టి అవసర కోసర గురించి మరి మాట్లాడతారట. ఇది వేయకనే మా మీద రాజకీయ కుట్ర జరుగుతుందండి. నేను మా మీద రాజకీయ కుట్ర జరగడం వల్లనే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది, అరే ఇది మీకు ఇస్తున్నావు అని దూరంగా పెట్టి వెనకడ సినిమాలలో ఉంటది అండి, కోడిని పెట్టి బోవ తినిపించిన పరిస్థితి మాకు చేస్తున్నారు. ఇది అయిపోగానే ఎంజెడ్పీటీసీ ఈ తర్వాత అన్ని అయినా కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఇప్పుడు అంతలా రాదేవరా బాబు, మళ్ళీ 3 ఏళ్ల కంటే ముందు ఒక 6 నెలల ముందు వస్తుందేమో అంటారు. మరి ఇది కూడా నిజమా అబద్ధం ఇప్పుడే మా దాని చెప్తే ఈ ఆత్మహత్య శ్రీకాంత్ చాచారు ఇంటికి ఒకటి పుడతారేమో అని చెప్పి భయాంతో మేము ఎవరికి చెప్పట్లేదు. మా వాళ్ళని మేము కాపాడుకుంటేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. అంత దూరం రాకుండా మా ప్రాణాలు మీరు కాపాడండి, మా ₹1,00,000 మాకు ఇప్పేయండి. మీకు ఇంకా దయచలిస్తే రుణాలు పక్కన ఇవన్నీ చేసుకుంటా వడ్డీ మూపి తర్వాత చేయండి, ముందు ఇది ఫస్ట్ చేయండి, మా ఆకలిని చల్లపరచండి. మేమేం మాకు బిర్యానీలు చికెన్ ముక్కలు అడగట్లు, పచ్చడితోడైనా మాకు ఏదన్నా పెట్టండి. విన్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ. జై చేనేత కార్మికుల ఐక్యత.